హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము లేపాక్షి దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనిని 15వ శతాబ్దంలో వీరుపన్న నాయకుడు, అలాగే వీరన్న మరి అచ్యుతదేవరాయల కాలంలోని వారు దీనిని నిర్మించారు. ఈ ఆలయం శిల్పకళా చాతుర్యానికి, అలాగే ఎన్నో వింతలు విశేషాలకి ఆలవాలం. శిల్పకళా చాతుర్యానికి వస్తే ఇక్కడ ఎన్నో విగ్రహాలు, అలాగే మరి రామాయణ మహాభారత పురాణాల గాథలు, మరి శివపార్వతుల విగ్రహాలు, భృంగి విగ్రహం, అప్సరసలు మరియు విభిన్నమైన దేవతామూర్తుల చెక్కడం ఇక్కడ శిల్పకళా చాతుర్యానికి మనకి తార్కాణంగా నిలుస్తుంది. ఇది విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మనకి గుర్తు చేస్తుంది. అలాగే గుడి 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదట డాన్సింగ్ హాల్ అంటే నాట్య మండపం ఉంటుంది. అందులో ఈ విగ్రహాలన్నీ చెక్కబడినవన్నీ మనకి కనిపిస్తాయి. అలాగే శివుడి 14 అవతారాల పెయింటింగ్స్ రూఫ్ మీద కనిపిస్తాయట. ఇక్కడ న్యాచురల్ వెజిటబుల్స్తో, కలర్స్తో పెయింటింగ్స్ వేశారట 15వ శతాబ్దంలో. అవి ఇప్పటికీ మనకి కనిపిస్తాయట. ఇక్కడ వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ వింతలు విశేషాలు ఏంటంటే సీతాదేవి పాదం. అలాగే లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జటాయువు మరి గాయపడి కింద పడిపోయినప్పుడు శ్రీరాముల వారు వచ్చి లేపక్షి అనటంతో ఈ గుడికి లేదా ఈ విలేజ్కి లేపాక్షి అని పేరు వచ్చింది. అలాగే సీతాదేవి అక్కడికి దిగి తన పాదాన్ని మోపి మరి నీరు వచ్చేట్టు చేస్తుంటారు జటాయువు తాగటానికి. అలాగే ఇక్కడ 7 తలల పెద్ద పాము ఉంటుంది శివలింగాన్ని కవర్ చేస్తూ. అది కూడా ఒక సింగిల్ స్టోన్ నుంచి చెక్కారట. అలాగే ఈ దేవాలయం అంతా 5 acres స్టోన్ లేకపోతే రాయి మీద ఈ 5 ఎకరాల దేవాలయాన్ని నిర్మించడం జరిగిందట. అట్లాగే ఇక్కడ హ్యాంగింగ్ పిల్లర్ గురించి చెప్పుకోక తప్పదు. ఆ హ్యాంగింగ్ పిల్లర్ మొత్తము ఈ గుడిని సెంటర్ ఆఫ్ గ్రావిటీ హెల్ప్తో అది హోల్డ్ చేస్తుంట, కింద హ్యాంగ్ అవుతుంట. అంటే కింద ఏం సపోర్ట్ ఉండదట. ఇది ఇంకో చాలా వింతం, అలాగే విశేషం. సో ఇదండి విశేషాలు లేపాక్షి దేవాలయం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.